జయరామ్ అన్న కూడా వచ్చారు. జయరామ్ ఆయన 81 ఆయన చెప్పొద్దు నాకు బాగుండదని ఆయన వచ్చి వెళ్ళిపోయారు. లావణ్య శేషమణి అక్క కూడా రావాలి, బట్ లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారు. ఇతను మాత్రం అదే పనిగా వచ్చారు, బాగా అట్రాక్ట్ అయ్యారు. So we are from 1976 batch. Hello, I am Anand Raidur from 1976 batch. So from our batch, today we are honoring Tangirala Naresh. The reason is he is the special devotee of Lord Balaji, Tirupati Tirumala Devasthanam వాళ్ళ స్పెషల్ డివోటీ. ఆయన చాలామంది భక్తులకు ఇది ఈజ్ స్ప్రెడింగ్ ది భగవన్ నామస్మరణ, ద ఇంపార్టెన్స్ ఆఫ్ భగవన్ నామస్మరణ. సో ఆయన భగవన్ నామస్మరణ చేయమని చెప్తున్నారు భక్తులకు. ఆ రకంగా ఎంతోమంది కొంతమంది పేషెంట్స్ కూడాను చాలా రిలీఫ్ అయింది. వాళ్ళకి సీరియస్ ఎయిల్మెంట్స్ ఉన్న వాళ్ళకు కూడాను చాలా మేల్ అయ్యి వాళ్ళు రికవర్ అయ్యారు. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఎడ్యుకేషన్ కానీ హయ్యర్ స్టడీస్ కానీ ఇక వేరే రకంగా ఇష్యూ లెస్ అంటే పిల్లలు లేని వాళ్ళకు కూడాను వారి ద్వారా ఎంతోమందికి మేలు జరిగింది. సో మా బ్యాచ్కి ఆయన ఒక నిజంగా ఒక డైమండ్ అని చెప్పచ్చు. సో తంగిరాల నరేష్ గారికి ఈరోజు మనం సన్మానం చేద్దాం ఫర్ ద సోషల్ సర్వీస్. కరెక్ట్. మా బ్యాచ్ 76 బ్యాచ్ని ఆ రోజుల్లో వాట్సాప్ ఉండేది కాదు, ఒక రిజిస్టర్ పెట్టి మమ్మల్ని అందరినీ కలిపాడు ఆయన. సో రియలీ ఆయనకు నరేష్కి చాలా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ డి రవిశంకర్ మా 1976 సి బ్యాచ్. ఈయన భగవద్గీత మొత్తం ఘంటసాల స్వరంతో సమానంగా ఆయన భగవద్గీత మొత్తం పాడారు. అది ఈరోజు రిలీజ్ నేను చేస్తాను. సురేష్కి మా సార్ మీరు అందరికీ పంపించండి. సో వీళ్ళిద్దరిని మనం సత్కరిద్దాం, మన టీచర్స్ని సత్కరించమని చెప్తాను. సో కైండ్లీ లెట్ us honor them. ప్లీజ్ కమ్. సత్కారానికి అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మాట మాత్రం చెప్పగలను. నేను ఇదే స్కూల్లో ఓనమాలు దిద్దుకున్నాను. 1972లో జాయిన్ అయ్యాను, 76లో పాస్ అవుతాను. ఆ తర్వాత ఎక్కడెక్కడో తిరిగి విదేశాలు తిరిగి నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి ఏజిఎం కింద లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యాను. ఎప్పుడైతే ఈ ఆలంని మీట్ అది ఇది ఉందన్నారో నేను అన్న తప్పకుండా నేను వచ్చి పాత స్కూల్ ఒకసారి చూసుకోవాలని ఉద్దేశం పట్టించాను. ఈ లోపల నా ఫ్రెండ్ ఆనంద్ ఎవరైతే ఉన్నాడో మొదటి నుంచి నేను ఆనంద్ ఇద్దరం కలిసి చదువుకుంటూ ఉద్యోగాల్లో కూడా కలుపుకుంటూ ఉండేవాళ్ళం. సో అతను చెప్పాడు, ఈసారి నువ్వు స్కూల్కి వచ్చినప్పుడు భగవద్గీత గురించి మాట్లాడు అని. నేను ఒకే ఒక విషయం చెప్తాను. చిన్న స్కూల్ నుంచి ఇక్కడ నేర్చుకుని భగవద్గీత లెవెల్ దాకా పాడేంత లెవెల్ దాకా వచ్చాను అని అంటే నాకు తెలిసి నా జీవితంలో నాకు ఇంతకంటే పెద్ద గొప్ప సన్మానం ఇంకోటి ఏం లేదు. మీకు అందరికీ వినిపించాలని ఒకే ఒక్క శ్లోకం వినిపిస్తాను. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. ముందుగా మీ అందరి అనుమతితో నా సర్వము సర్వస్వమైన స్వామివారి అమ్మవార్లకు, నా తల్లిదండ్రులకు, గురువులకు శిరస్సు వంచి పాదాభివందనం చేసి నమస్కరించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆ తర్వాత నేను చెప్పుకోదగ్గది ఏమిటంటే ఇంతమందిని చూశాక ఈ ఆనందం కలిగింది నాకు. మా ఆనంద్ క్లాస్మేట్ అయినాడు, అమెరికా నుంచి మాట్లాడి చెప్పాడు సన్మానం చేస్తాను. దానికి సురేష్ గారు అంగీకరించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. సురేష్ గారికి, మా ఆనంద్కి, ఇతరులకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమం చేశారు. ఇది మాది ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది స్వామివారి దగ్గర నుంచి. మేము ఏం మాట్లాడినా, ఏం మాట్లాడాలన్నా, మేమేం చేయాలన్నా వారి దగ్గర నుంచి ఉంటుంది. మాదంతా అందుకే ప్రత్యేకంగా తీసుకున్నారు ఆయన ప్రత్యేక భక్తుడుగా. కనుక ఏది ఇచ్చినా ప్రత్యేకమే. ఇది నా అధికారికంగా 17వ సన్మానం. ఇది అధికారికంగా నేను స్టేజ్ ఎక్కి సన్మానం పొంది దిగాను అంటే 17 సన్మానం. ఇప్పటికి 16 సన్మానాలు జరిగినాయి నాకు. రవీంద్ర భారతి, త్యాగరాయ గారి సభ, విజయవాడలో మంత్రి గారు, వివిధ రకాల డాక్టర్ సుమన్ గారు ఎందరో చేశారు. కానీ మాకు ఏంటంటే వారి దగ్గర నుంచి వచ్చిందే లెక్క. దీనికి సురేష్ గారు అంగీకరించడం, మనకి ఈ ఆనంద్కి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. ఇది అధికారికంగా రికార్డ్ అయింది. ఇక్కడ వీరితో పాటు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారికి ఒక్కొక్క అద్భుతాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇస్తారో, ఏమి ఇస్తారో స్పష్టత తెలియజేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళకు మాత్రమే అది కూడా స్పష్టత ఇస్తున్నామండి. ఈ స్టేజ్ పైననే కాక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక్కొక్క అద్భుతం ఇచ్చే అవకాశం ఉంది. ఏం అద్భుతం ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, వారి లీలలు అంతులేని లీల, అంతు చిక్కని లీలలు. కానీ ఇచ్చినప్పుడు స్పష్టత ఇస్తారు. అలానా దీనివల్ల మీకు ఇవ్వడం జరిగింది అని మీకు తెలిసిపోతుంది. అంతవరకు నేను చెప్పగలను. చెప్పాలంటే మా దగ్గర చాలా ఉంటుంది. మనం ఆలోచన విధానం నుంచి మంచి ఆలోచిస్తే మంచి, చెడు ఆలోచిస్తే చెడు. ఏది ఆలోచిస్తే అదే ఇస్తాను నేను అదే ఇవ్వడానికి ఉన్నాను. నేను ఆనంద నిలయంలో ఉంటున్నాను ఆనందాన్ని ఇవ్వడానికి. గుంపులో గోవింద అంటే కాదు, మనస్సు అన్న వారికి ఇస్తాను. మనస్సు తెలిసిన వారికి నేను వస్తాను. ఎవరు మనస్సుతో తలుస్తారో, ఎవరు చేస్తారో, కట్టు బొట్టు వీటితో సంబంధం లేదు మాకు. నీవు మనస్సుతో స్మరణ చేయి, నామస్మరణ. మంత్రం వేరు, భగవన్ నామస్మరణ వేరు. చాలా తేడా ఉంది. ఈ కలియుగంలో అదే వారి ఆదేశం మేరకే మేము వెళ్తున్నాం. మా న్యాయం ధర్మం మేము దాటడానికి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వెళ్ళిపోతుంటాం మేము. అరగంట గంట అయ్యేది. మా ఆరోగ్యం కూడా పట్టించుకోరు, ఆహారం కూడా పట్టించుకోము మేము. కేవలం చెప్పుకుంటూ పోతాం వారి ఆదేశం మేరకు. మాకు ఎక్కడ చెప్పనిస్తారో తెలియదు, ఎక్కడ ఆపరిస్తారో తెలియదు. మా ఏమీ ఉండదు, సర్వం వారి మొత్తం మాకు. అందుకనే వారికి వేళలా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూనే ఉంటాం. అవన్నీ అర్ధరాత్రులు జరుగుతుంటాయి సంభాషణలు. 12:30 నుంచి సుమారు 4:30 మధ్యలో వారికి జరుగుతుంటుంది వారితో సంభాషణ. మాకు ఏమేమి సంభాషణలు, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు, కారణం ఏమి స్వామి అని అడుగుతుంటాం. దీనికి సమాధానం వస్తే వచ్చింది, దీనికి ఇచ్చాను, దీనికి ఇవ్వాలి. అవి ఆలోచన అన్నావు కదా, నేను కూడా ఆలోచన చేసే ఇస్తా అంటారు. చాలా చమత్కారంగా ఉంటుంది వారితోటి సంభాషణ. మాకు అనుభవం ఒక్కసారి చిరుకోపం తప్ప నేను ఎప్పుడు మేము చూడలేదు. మా ఫ్లో చూశారా మీరు ఎలా వెళ్ళిపోతుందో. ఇలా మాట్లాడానా మా బాల స్నేహితులు వీళ్ళందరినీ అడగండి. మీరు చదువు మీద దృష్టి లేదు నాకు, దేని మీద లేదు. తిరగడం సినిమా లేదు. అటువంటిది నా యాస భాష మొత్తం మార్చేశారు. నాకు కంప్లీట్గా చేంజ్ చేసేసారు మొత్తం. ఇన్ని సన్మానాలు ఇంత ఏకదాటిగా వెళ్ళిపోతుంటాం మేము. మాకు అసలు ఏమైనా చదివామా, ఆ శాస్త్రమా, ఏది తెలియదు నాకు. 2012లో దర్శనం ఇచ్చాడు. భారీ వర్షంలో మూసి పొంగిపోతున్న సమయంలో రప్పించి, నేను మా బాబు కారులో వెళ్తున్నా, మా చెల్లెలు గారు. తల్లి చెల్లికి ఉన్న ప్రాధాన్యత వేరు. తల్లికి ఎంత ఉందో చెల్లెలికి అంత ఉంటుంది. ఇవన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మేము చెప్పాలంటే అక్కడ మేము మూసి మీద పోతుంటే పొంగిపోతున్నది. అది భారీ వర్షంలో రాకపోకలు ఆపేశాడు. నా ముందు కారు పోతున్నది, అది ఆగిందని నేను తిప్పేశాను. అవుతామా మనం? ఆగం కదా, 1/2 నిమిషం కంటే ఎక్కువ ఆగం కదా. తిప్పేటప్పుడు 1 ఫీట్ ఫుట్పాత్ దిగిపోయింది. నా కారు బెండ్ అయిపోయింది. నీళ్ళు లోపలికి వచ్చాయి, ఫుల్ ఫ్లో పోతుంది. 2012 జూన్ 17 6 గంటల నుంచి 7 గంటల సమయంలో మీరు చూసుకోండి, అబ్జర్వ్ చేయండి కావాలంటే. 6 నుంచి 7 మధ్యలో 17 జూన్ 2012 ఆ బాలుల రూపంలో అనంతరావు గారికి ఇచ్చిన దర్శనం ఇచ్చారు. పక్క నుంచి పోతూ నన్నే చూసుకుంటూ నా ముందున్నాడు ఆజానుభావుడు. నా కారు బెండ్ అయిపోయింది. ఎవరు రావాలి, ఎవరు తీయాలి, ఎప్పుడు ఇవ్వాలి, నేను ఎప్పుడు వెళ్ళాలి. నేను బోయినపల్లి మా చెల్లెలి ఇంటికి పోతున్నప్పుడు మీకు ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. ఇది ఎన్నో ఉన్నాయి మాకు జరిగినవి, మా ద్వారా ఇతరులకు జరిగినవి. నేను అప్పుడు మా బాబు దిగాడు. నాన్న నువ్వు దిగకు అన్నాడు. నేను ఆగిపోయాను, కూర్చున్నాను. భారీ వర్షం, ఎవరు రావాలి, ఎప్పుడు వెళ్ళాలి నేనని. 15 నిమిషాల్లో కేవలం జరిగిపోయిందండి. అద్భుతం, మహా అద్భుతం, ఆశ్చర్య ఆనంద అద్భుతం. ఇది అసలు నేను జీవితంలో మర్చిపోయింది. రవీంద్ర భారతి, త్యాగరాయ గారి సభలో కూడా చెప్పేశాను, ఇతరులకు కూడా చెప్పేశాను. నేను ఇది చప్పట్లు కొట్టేశాను అందరు. నాకు చాలా ఆనందం. అది తక్కువని వెనక నుంచి వచ్చారు. ఫస్ట్ మా బాబుకి దర్శనం ఇచ్చారు. కారు మెల్లగా నా దగ్గరకు వచ్చాడు, సైగా చేస్తున్నాడు. ఎవరు అన్నాడు. దిగు అంటున్నాడు తప్ప మాట్లాడటలేదు. సరే అన్నిసార్లు అంటున్నాడు కదా, దిగాను. నడిపాడు మెల్లగా ఆపు నా ముందుకు పోయి ఆపాడు. కారు రేపేశాడు. నా ముందు వచ్చి నిల్చున్నాడు ఆజానుభావుడు. ఇట్లా చూసి నమస్తే పెట్టి ధన్యవాదాలు, శుక్రియాను, థ్యాంక్ యూ ఏం చెప్పానో నాకు తెలియదు.
మళ్ళీ ఆయన కూడా ధన్యవాదాలు చెప్తాము, నా కారు నడిపాడు కదా అని చెప్పి తిరిగి చూస్తే ఆయన పక్కకు నా కారు దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన చూడలేదు నన్ను, నమస్తే పెడదామంటే సరే అని చెప్పి మరొకసారి నమస్తే పెట్టి ధన్యవాదాలు చెప్తే నాకు కాదు అని ఇట్లా చేయి చూపించాడు నాకు కుడి దిక్కు. మేము ఇట్లా నుంచుంటే అటు సైడ్ చూపించాడు. ఆ బాటలో నడుచుకుంటూ పోతున్నాడు ఫుట్పాత్ సైడు. బాలుడు రూపంలో అనంతాల గారికి ఇచ్చిన దర్శనం ఇచ్చాడు. నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నా నేను. భారీ వర్షంలో నన్ను చూసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఈ ఎదుర్కొండా ఉన్న ఆయనను గుర్తుపట్టాను. మరి ఆయన ఎవరు స్వామి అన్న, మిమ్మల్ని గుర్తుపట్టాను. ఆ రోజు నాకు ఇవ్వలేదు అవకాశం. రోజు రాత్రి అడిసిపోయి వాషింగ్ ఇచ్చాక కారు లోపలికి నీళ్ళు వచ్చేసినాయి. మరుసటి రోజు అడిగాను, మీరు మిమ్మల్ని గుర్తుపట్టాను, అనంతరావు గారికి ఇచ్చిన దర్శనం ఇచ్చారు నాకని. మరి నా ముందున్న అతన్ని గుర్తుపట్టాను, ఆజానుభావుడు ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్ అంటున్నారు కదా ఇప్పుడు. ఆ ఆంజనేయ స్వామి నా ఎదురుకుండా నుంచున్నాడు ఆజానుభావుడై. ఆయనే నా కారు లేపింది. మరి నా కారు వాహనం నడిపింది ఎవరు స్వామి అన్న. తెలియదా, గుర్తుపట్టలేదా అన్నాడు. తెలియలేదు స్వామి అన్న. నా వాహనమే నీ వాహనం నడిపింది అన్నాడు. ఆహా, ఈ జన్మకి ఏం కావాలి స్వామి అన్న. గరుక మంత్రుల వారు నా కారు నడిపారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి. మీకు ఉదాహరణగా చెప్పాను ఈ మాట. ఇంత బాగా కలిగించిన నాకు నా స్వామివారి మరొకసారి నా తల్లిదండ్రులు గురువులకు ధన్యవాదాలు తెలుపుతూ సురేష్ గారికి, ఆనంద్ గారికి, నా స్నేహితులు ఆనంద్కి, ఇతర స్నేహితులందరికీ మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Teachers and the staff, administration staff, what we are today and what we have achieved in our life is only because of this temple of learning, that is Swami Vivekananda Centenary High School. We are always grateful to this institution. So I thank from our batch all our teachers and the staff and my batchmates and friends, all of you. Thank you all. సో ఫ్లాగ్ ఇక్కడ ఉన్నది చూసారా, ఫ్లాగ్